కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. టికెట్ల కోసం ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. ఆన్లైన్లో కూడా సినిమా టికెట్లు ఊహించని రేంజ్లో అమ్ముడుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. ఇక ప్రస్తుతం కరీంనగర్లో థియేటర్ల వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. 100 కోట్ల పైచిలకు బడ్జెట్ తోటి నిర్మించినటువంటి సినిమా కల్కి సినిమా ఈ రోజు రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మనం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఏ థియేటర్ చూసినప్పటికీ ప్రేక్షకులకు ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు కొన్ని రోజుల నుండి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. అయితే వెలవెలవైన థియేటర్లు ఇప్పుడు కలకలలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున క్యూ లైన్లు కడుతున్నారు. ప్రేక్షకులు అదేవిధంగా సినిమా చూడడానికి బారులు తిరుగుతున్నారు. అయితే సినిమా ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే సినిమా చూసిన వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. చెప్పండి. సినిమా అయితే చాలా బాగుందన్న. మెయిన్ చెప్పాలంటే ప్రభాస్ అనే కామెడీ టైమింగ్ ఎక్సలెంట్ ఉంది. మనం మళ్ళీ పాత ప్రభాస్ని చూస్తాం. రికార్డులు మాత్రం ఖచ్చితంగా బదులు కొడుతుంది. అయితే బాహుబలిని మించిపోయే అవకాశం ఏమున్నదా? బాహుబలి సినిమాకు ఈ సినిమాకు ఎంత తేడా ఉన్నది? బాహుబలి దీనికి కంపారిజన్ చేస్తే లేదు. ఇది కంప్లీట్లీ వేరే ప్రాజెక్టు. అది వేరే ప్రాజెక్టు, ఇది వేరే ప్రాజెక్టు. బాహుబలి మాత్రం మించిపోతుంది. సినిమా ఖచ్చితంగా హిట్ అయింది, సూపర్ హిట్. అయితే మనం అదేవిధంగా చూసుకున్నట్టయితే మరో ప్రేక్షకురాలు ఉన్నారు. అయితే ఆమె అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. అయితే మూవీ చాలా హిట్ అయ్యేటట్టే ఉంది. బాహుబలి ఆల్రెడీ హిట్ అయింది. ప్రభాస్ గురించి మన అందరికి తెలుసు, ఎలాంటి వారు, ఎలాంటి సినిమాలు, ఎలాంటి ఇట్లా తీస్తారో. ఈసారి బాక్స్ బద్దలు అంతే. ఇంకా ఒక ఫ్యాన్ అయ్యి చెప్తా. ప్రభాస్ ఫ్యాన్ అయితే మనం చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున క్యూ లైన్లు మాత్రం కడుతున్నారు. అయితే మనం ప్రస్తుతం మాత్రం సినిమా మాత్రం నడుస్తున్నది. అయితే పెద్ద ఎత్తున క్యూ లైన్లు కడుతున్నారు. గత వారం రోజుల నుంచి టికెట్ల కోసం ప్రయత్నం జరుగుతున్నాయి. అయినప్పటికీ టికెట్లు దొరుకుతలే అని చెప్పేసి కొందరు ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. ప్రపంచవ్యాప్తంగా